దేవుడు ఏర్పాటు చేసిన వివాహము అని టైటిల్ పెట్టుకోండి. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం. ఎందుకంటే ఏర్పాటు చేసేది దేవుడండి. ఆదిలో దేవుడు ఆది దంపతులైన ఆదాము అవ్వలకి మొట్టమొదటి వివాహం చేసింది ఎవరు? దేవుడు. ఈ సంగతి తిరగలమాట. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 6వ వచనం. 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. చదువు ఒకసారి. కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని అని చెప్పేశారు. అంటే వివాహం చేసేది ఎవరు? దేవుడు. ఈ సంగతి ఎరగాలి. ఇది గురించి అంటే మనకు అవగాహన ఉండదు. ఏమనంటే అవగాహన, వివాహం చేసేది మనుషులు కదా అనుకుంటాం, అంతేనా? మా నాన్న నాకు సంబంధం చూశాడు, మా అమ్మ నాకు సంబంధం చూసాడు అనుకుంటాం. కానీ అసలు వీళ్ళిద్దరూ కలవడానికి వేరే ఊర్లో ఉన్న నీవు, ఫలానా ఊర్లో ఉన్న అబ్బాయిని, ఫలానా ఊర్లో అమ్మాయి ఇద్దరూ జతపరచడానికి కారకుడు సంఘ పెద్దలు కాదు, కారకులు తల్లిదండ్రులు కాదు, కారకులు ఎవరు? దేవుడు. అదే అన్నాడు అక్కడ. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను అని చెప్పేశారు. అప్పుడు వివాహాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. అయితే ఈ వివాహం చేసుకునేవారు వివాహం చేసుకునే ముందు ఎలా ఉండాలి అనే విషయాన్ని 5 నిమిషాలు ఆలోచన ఈరోజు. వివాహం చేసుకునేవారు వివాహం చేసుకునే ముందు ఎలా ఉండాలి? ఎలా ఉండాలని అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయముల్లో ఏమైనది? ఘనమైనది అని పుల్ స్టాప్ పెట్టదండి. అక్కడ పుల్ స్టాప్ పెట్టాడా? మీరు ఎక్కడైనా పెళ్లి కోటలో చూడండి, ఏ పెళ్లి కోట చూసినా పుల్ స్టాప్ పెట్టేస్తారు. ఏమనంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని అక్కడికి ఆపేస్తారు. ఎప్పుడు ఘనమైంది? ఎందుకు ఘనమైంది? ఎలా ఘనమైంది? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా వేశారా మీరు? ఎందుకు ఘనమైంది, ఎప్పుడు ఘనమైంది, ఎలా ఘనమైంది అని అంటే దేవుడు ఏర్పాటు చేసేటప్పుడు ఘనమైంది. అది ఘనము అవ్వాలని అంటే అసలు చేసుకునేవారు ఎలా ఉండాలి? అక్కడ ఘనమైందని ఫుల్ స్టాప్ పెట్టలే. చూడండి ఏం పెట్టాడు? కామ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? కంటిన్యూస్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. మీ పెళ్లి కార్డులు వేసుకున్నా, పెళ్లి చేసుకున్నప్పుడు మీ పెళ్లి కార్డు తయారు చేసి ఎడిటర్కి చెప్పండి ఏమని, ఇది అక్కడ ఫుల్ స్టాప్ పెట్టకండి, వచనం మొత్తం వేసేయండి. ఏమని? వచనం మొత్తం కనపడాలి. అసలు ఈ వచనం మొత్తం కనపడకపోతే ఆ వచనానికి అర్థమే లేదు. ఎందుకంటే ఈనాడు ఎవరెవరికి పెళ్లిళ్ళు జరుగుతున్నాయో ఎవరెవరికి జరగకూడదో చూపిస్తాను నేను. 13 వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను అన్ని విషయములని ఒకటనేసి అందరిలో అన్నాడు. అంటే అన్నిటిలో గొప్పది, అన్నిటిలో ఘనమైనది ఏంటంటే వివాహంగా దేవుడు పెట్టేశాడు. ఆ వివాహం ఘనమైనది అవ్వాలని అంటే చేసుకునేవాడు ఘనంగా ఉండాలి. ఘనంగా ఉండాలంటే వీళ్ళు కండిషన్ పాటించాలి, ఈ షరతు పాటించాలి. ఏంటిది అది? వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు ఎలా ఉండాలి? కళంకం లేనిది. అంటే జాగ్రత్తను చేసిన కానీ వ్యభిచారం చేసినా కానీ వీళ్ళిద్దరూ వివాహంలో జతపరచబడ్డానికి ఏమి లేదంటే ఆటంకమే కానీ వీళ్ళిద్దరూ జతపరచడానికి ఏ అంగీకారం కాదు. దయచేసి చాలా మంది ఏమని ఈ వివాహం చేయడానికి ఎవరికైనా ఆటంకం ఉందానంటే 100% ఆటంకం. ఎప్పుడు? పాన్పు. కళంకంగా ఎప్పుడైతే ఉందో, నిష్కళంకంగా ఎప్పుడైతే లేదో, వారిద్దరూ దేవుని చట్ట ప్రకారం ఏమవకూడదనంటే జతపరచబడకూడదు. ఇది గురించి అని అంటే కిందకి మాట్లాడాడు. పాన్పు నిష్కలమైనది గాను ఉండవాళ్ళను వేశ్యాంగులకును, వేశ్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు వివాహంలో? వ్యభిచారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఒక స్త్రీతో ఒక పడక పంచుకుని, ఒక పురుషునితో పడక పంచుకుని ఎవరైతే పెళ్లికి ముందు శరీరంతో తప్పు చేశారో వారు మరో స్త్రీని కానీ మరో పురుషుని కానీ వివాహం చేసుకుంటే అది వ్యభిచారం అవుతుంది, కానీ అది జాగ్రత్తం అవుతుంది, కానీ అది ఘనమైన వివాహం అవుతుంది. అర్థమైంది నేను చెప్పిన? అర్థమైంది మీకు? పాన్పు నిష్కలంగా లేకుండా, పవిత్రత లేకుండా ఒక పురుషుడు ఒక స్త్రీ మరొక పురుషుడిని మరొక స్త్రీని వివాహం చేసుకుంటే ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. టెస్టమనీలకు రాసిన మొదటి పత్రికలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. టెస్టమనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 4వ అధ్యాయం మొదటి వచనం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా
మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలచునో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధినందువల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభువుని యేసునందు హెచ్చరించున్నారు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతను మీరినా అపవిత్రులుగా బ్రతికినా పెళ్లికి ముందు ఎవరితోనైనా పాన్పుని పంచుకున్నా, ఆ పాన్పు పంచుకున్న వ్యక్తి మరో స్త్రీని వివాహం చేసుకున్నా, మరొక పురుషుని వివాహం చేసుకున్నా అది వ్యభిచారం. ఏంటిది? వ్యభిచారం అంటాడు. కానీ దేవుడు ఏమండో? ఘనమైన వివాహం అండో. దయచేసి, ఎందుకంటే మీరు కూడా మీకు న్యాయమైనది. ఒక అబ్బాయితో తప్పు చేశారు, ఒక అమ్మాయితో తప్పు చేశారు, ఒక అబ్బాయితో అమ్మాయితో తప్పు చేసి వాళ్ళిద్దరిని వదిలేసి వేరే అమ్మాయితో వివాహం చేసుకుని వేరే అబ్బాయితో పాన్పు పంచుకోవడం అది అసలు న్యాయమేనా? దేవుని చట్ట ప్రకారం అది అన్యాయం. ఎందుకంటే దేవుడు అన్నిటిలో అందరిలో ఘనమైన వివాహాన్ని దేవుడు ఘనంగా చూడాలనుకుంటే అది నాడు సమాజంలో ఏం జరుగుతుందంటే ఘనహీనంగా జరుగుతుందని. దాని కారకులు ఎవరంటే యవనస్తుడు, యవనస్తురాలు. అదే మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము, మీరు జాగ్రత్తములకు దూరముగా ఉండుటయే దేవుని. అంటే పెళ్లి కాకముందు జాగ్రత్తను దరిదాపులోకి వెళ్ళకూడదు పురుషుడు. పెళ్లి కాకముందు ఒక స్త్రీ జాగ్రత్తను దరిదాపులోకి వెళ్ళకూడదు. వెళ్ళారా? నిజంగా దయచేసి మీరు వివాహం చేసుకోకండి. ఎందుకంటే దాన్ని వ్యభిచారం అంటాడు దేవుడు, దాన్ని జాగ్రత్తం అంటాడు దేవుడు, మరొకటి అన్నది దేవుడు. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయం. ఇందు గురించి అంటే చాలా మంది చేసే తప్పు ఇదే. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కలమైనది గాను ఉండవాలను. వేశ్యాంగులకును, వేశ్యాంగులు అంటే ఎవరు? ఇద్దరు ముగ్గురుతో బెడ్డను పంచుకునేవారు, అంతే కదా. వేశ్యాంగులు అంటే ఎవరండి? అడల్టరీస్ అంటే ఎవరు అనంటే ఎంతమందితోనైనా పడకన పంచుకునేవారే వేశ్యాంగులు. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేస్తాడంట అంటే వివాహములో ఇలా ఘనం అన్నారు. ఘనం అంటే ఏంటి? భోజనాలు బాగా పెట్టడం ఘనం, బాగా గ్రాండ్గా చేయడం ఘనం, చుట్టూరు డెకరేషన్ చేయడం ఘనము, చుట్టూరు లైటింగ్ పెట్టేది ఘనం. కానీ ఇక్కడ పాడైపోయినా పర్లేదు, ఇక్కడ మెరిసిపోవాలి, ఇదే ఘనం. ఏం అడుగుతారండి వివాహంకి వచ్చి? వివాహంకి వచ్చి ఏమడుగుతారు? భోజనాలు బాగున్నాయి, వివాహంకి వచ్చి డెకరేషన్ బాగుంది, వివాహంకి వచ్చి లైటింగ్ బాగుంది అంటారు. కానీ చేసుకునే వరుడు వధువు బాగున్నారా? బాగున్నారంటే పవిత్రత కలిగి ఉన్నారా? ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే దేవుని ఎరగని అన్యజనుల వలె దశలోకి రాసిన మొదటి పత్రిక, దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 అందరూ బైబిల్ తీయండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు, అంటే అసలు పెళ్లి కాకముందు కామాభిలాష అనే ఆలోచన రాకూడదు పురుషుడికి, కామాభిలాష అనే ఆలోచన రాకూడదు ఎవరికైనా స్త్రీకి. ఒక కామాభిలాష లేని వారు, కామాభిలాష లేకుండా బ్రతికిన వారు మాత్రమే పవిత్రత కలిగిన వివాహం చేసుకున్నప్పుడు అది గమనం ఏమవుతుందండి? ఎవరు చెప్పరండి. ఇది పెళ్ళిళ్ళు ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఇతనికి డబ్బులు పోతాయని ఇతను చెప్పడం ఈ విషయం. డబ్బుల గురించి వివాహాల్లో మనుషుల్ని వివాహం చేసే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి అన్నానికి వివాహం జీవితాలు పోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. జీవితాలు పోకూడదంటే ఎవరు కలుపుతున్నారో, ఎవరు జతపరిచేస్తున్నారో, ఎవరు జతపరిచలే చేస్తున్నారో దయచేసి పెళ్లి చేసేవారు కూడా ఒకవేళ మీరు ఎవరికైనా పురుషుడికి వివాహం తెస్తే పవిత్రాలను తెస్తున్నారా, అపవిత్రాలు తెస్తున్నారా? పవిత్రుడైన పురుషుని తెస్తున్నారా, అపవిత్రుడైన పురుషుని తెస్తున్నారా? దయచేసి ఆలోచించండి. అదే మాట్లాడుతున్నాడు. మీలో ప్రతివాడు దేవుని ఎరగిన అన్యజనుల వలె కామాభిలాష్యాలు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటన ఏం చేసుకోవాలి? కాపాడాలి. ఘటాన్ని కాపాడుకున్న వ్యక్తికి వివాహం. ఈ శరీరాన్ని కాపాడుకోలేని వ్యక్తికి ఏం కాదు, వివాహం చేసుకున్న అర్హుడే కాదు. ఈ ఘటాన్ని ఘనత కొరకు పెళ్లికి ముందు తప్పు కొరకు కాదు, తప్పు చేయడం గురించి కాదు, పాన్పు ఎవరితో పంచుకోవడం గురించి కాదు, తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో ఎరిగి యుండుటయే దేవుని చిత్తము. పెళ్లికి ముందు పవిత్రత లేకుండా, పవిత్రత లేని పురుషుడు, పవిత్రత లేని స్త్రీ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది, జాగ్రత్తం అవుతుంది. అంతేగాని అది ఏమవుతుందో ఘనమైన వివాహం అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చదువుదాం. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 34
7:34 అటువలే పెళ్లి కాని స్త్రీ, ఏ స్త్రీ? పెళ్లి కాని స్త్రీ అని మాట్లాడుతూ కన్యక అంటున్నాడు. ఏంటిది కన్యక అంటే? అర్థం ఏంటి కన్యక అంటే? అర్థం ఏంటమ్మా చెప్పండి. ఏ పురుషుణ్ణి ఎరుగని స్త్రీ. పురుషుణ్ణి ఎరిగేసిన స్త్రీలు మనం పెళ్లి చేసుకునేవాడు. పురుషుని ఎరగని స్త్రీ కావాలి వివాహం చేసుకోవాలి అంటే. పురుషుని టచ్ చేయని స్త్రీ, పురుషుని ముట్టుకోని స్త్రీ, స్త్రీని ముట్టుకున్న పురుషుడు, పురుషుని ముట్టని స్త్రీ కావాలి మనకి ఎప్పుడు? వివాహంలో. అది 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం మాట చెప్తున్నాడు చూడండి. స్త్రీని ముట్టకుండట పురుషునికి, పెళ్లికి ముందు స్త్రీని ముట్టుకోపోవడమే మేలు. అలాగే పురుషుని ముట్టుకోపోవడమే మేలు. ఎందు గురించి అంటే ముట్టుకుని తప్పు చేసేసి ఆల్రెడీ మళ్ళీ వివాహం చేసుకుంటే అది కూడా పవిత్రమైన వివాహం అవదు. పెళ్లికి ముందు ఒక స్త్రీని ముట్టుకోకూడదు. నేను నా స్త్రీని నేను ఎప్పుడు ముట్టుకుంటాను అంటే పెళ్లి అయిన తర్వాత. పెళ్లి అయిన తర్వాత నా భర్తను టచ్ చేస్తాను కానీ పెళ్లికి ముందు నేను టచ్ చేయను. అంతకు ముందే పని చేసుకుని వివాహం చేసుకునే వాళ్ళు కూడా నాకు చాలా మంది. ఎలాగో ఈ అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి ముందే పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఘనహీనమైన వివాహమే. పెళ్లి కాకముందు తప్పు చేస్తూ వివాహం చేస్తే అది ఏమవుతుందండి? ఘనమైన వివాహం ఎలా అవుతుంది? అదే అనంటున్నాను అక్కడ 34. అటువల్లనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును, కనపట్లేదము దయచేసి అండర్లైన్ చేసుకోండి, తాము శరీరమందును ఆత్మయందును. శరీరం పవిత్రంగా ఉండాలి, ఆత్మ పవిత్రంగా ఉండాలి. శరీరమందును ఆత్మయందును పవిత్రాలయుండుటకు ప్రభు విషయమైన కార్యములు చేయాలి, చింతించాలి. వివాహం చేసుకునే ముందు మనము టచ్ చేస్తున్నామంటే ఒక నిబంధన కలిగి ఉండాలి. మేము ఈ పురుషుల్ని పాన్పుని ముట్టుకోకూడదు. నేను టచ్ చేస్తానంటే మీరు పెళ్లికి ఫోటోలు దిగినప్పుడు ఒక వ్యక్తిని దిగుతున్నప్పుడు అసలు ఆ వ్యక్తితో శరీరంగా నేను మూవ్ అవ్వకుండా అనాలి. మూవ్ అవ్వకుండా ఉండాలని ఆలోచనతో దిగాలి ఫోటోలు. కానీ అలా మూవ్ అయిపోయిన వాళ్ళు, తిరిగేసే వాళ్ళు, జంటలో వెళ్ళిపోయిన వాళ్ళు, పార్కులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందు ఒక స్త్రీని టచ్ చేస్తే పాన్పు దరిదాపుల్లో కూడా ఒక ముద్దు పెట్టుకోవడం అనేది, హత్తుకోవడం అనేది కూడా జరగకూడదు. పెళ్లికి ముందు అంత నిమగ్నత ఉండాలండి. తాను శరీరమందును ఆత్మయందును పవిత్రాలయుండుటకు ప్రభు విషయమైన కార్యములకు చింతించదు. కానీ పెళ్ళైనది భర్తను ఎలాగో సంతోషపెట్టగలని ఏం చేస్తుందంట? లోక విషయమైన వాటిని గురించి చింతిస్తుంది. ఇది స్త్రీ గురించి చెప్పాడు. మరి పురుషుడు 32 మీరు చింత లేని వాడు ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ఎక్కడెవరో పురుషుడు. స్త్రీ కొంటే కదా కండిషన్, పురుషునికి కూడా ఉంది. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టవాలని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. అంటే పురుషుడు ప్రభువుని సంతోషపెట్టాలి పెళ్లికి ముందు, స్త్రీ ప్రభువుని సంతోషపెట్టాలి. ఈ ప్రభువుని సంతోషపెట్టేవారు జతపరచబడాలి. అంతేగాని ఆ అబ్బాయిని సంతోషపెట్టారు, ఆ అమ్మాయిని సంతోషపెట్టారు, ఇద్దరూ పాంపు పంచుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకుంటే నిజంగా అసలు మీకు న్యాయమేనా? మరొక పురుషుని టచ్ చేయడం న్యాయమేనా? ఒకసారి ఆలోచించండి. ఎంత అలా చెప్పాడండి. ఎవరైనా మాట్లాడుతున్నారు దీని గురించి. పెండ్లి అనే దాన్ని పవిత్రత గురించి అంటే ఆ పవిత్రతని తీసి పడేస్తున్నారు చాలా మంది. ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ వివాహము ఘనమైన వివాహం అవుతుంది మనకి. ఎందుకంటే దేవుడు జారులు కానీ వ్యభిచారులు కానీ ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీస్తాడు. పరలోకం కూడా ఎవరున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అన్యాయస్తులు అంటే ఎవరో? నీ శరీరాన్ని వేరే వాళ్ళతో పనిచేసుకుని మళ్ళీ ఇంకొకరితో పనిచేసుకుందామని డిసైడ్ అయ్యేవాళ్ళు. ధైర్యంగా ఇతను నా భర్త నా భార్య అని చెప్పుకుని అన్యాయస్తులే. అన్యాయస్తులు ఏం చేయరంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు ఏమంటాడు? మీకు తెలీదా? మోసపోకండే. నేను పెళ్లికి ముందు ముట్టుకోను, పెళ్లికి ముందు టచ్ చేయను, పెళ్లికి ముందు పాన్పు దగ్గరికి వెళ్ళనని నిమగ్నత లేకుండా పెళ్లి చేసుకోకుండా దయచేసి. ముట్టుకోవడం అంటే టచ్ చేయడం అని కాదు. పాన్పు గురించి మాట్లాడుతున్నాడు, బెడ్ గురించి మాట్లాడుతున్నాడు, పడక గురించి మాట్లాడుతున్నాడు. ముట్టుకోవడం అంటే ముట్టుకోవడం, స్త్రీని ముట్టుకోవడం, పురుషుని ముట్టుకోవడం అని కాదు మాట్లాడతాడు అన్నాడు. మోసపోబడి జారులైనను
విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆనంగి తరం గలవారైనను, పురుష సంయోగులైనను, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ ఏ లిస్టులో ఉన్నారు? పరలోకం వెళ్ళిన లిస్టులో ఉంటే వాళ్ళనే మనం ఏం చేసుకున్నామంటే వివాహం చేసుకుని ఘనమైన వివాహం. ఏంటి ఆ ఘనమైన వివాహము? ఎవరిని అడిగరా ఏంటి ఘనము? మేమిద్దరూ పవిత్రంగా చేసుకున్నప్పుడు ఘనం. అపవిత్రంగా చేసుకున్నప్పుడు అదేం కాదు, ఘనం కాదు. బ్రహ్మచారికి కన్యకి జరగల వివాహం. ఆల్రెడీ వ్యభిచారికి జారికి జరగకూడదు వివాహం. సామెతల గ్రంథం 2:17. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మరుతుందంటది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా నో పురుషుడు, నా భర్తే తప్పించి మరొక పురుషుడి మీదకి వెళ్ళకూడదు, మరో స్త్రీ మీదకి వెళ్ళకూడదు. గురించి అంటే పెళ్ళైనది గురించి మాట్లాడుతున్నాడు. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచినది. యవ్వన కాలపు ప్రియుడు ఎవరు? నీ ప్రియుడు. ప్రేమించినప్పుడు ఒక ప్రియుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ప్రియుడు. పెళ్లి చేసుకుంది ఒక ప్రియురాలు, పెళ్లి చేసుకున్న మరో ప్రియురాలు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకుని ప్రేమించండి. అది దేవునికి నచ్చుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం చూడండి. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన పడుతుందంటే. వివాహం అంటే ఆటలనుకున్నారు చాలామంది. వ్యాధిలోను, బాధలోను, ఇబ్బందుల్లోను, సుఖంలోను, దుఃఖంలోను ఈమెతోనే కాపురం చేస్తావంటే ఎవరితో ఆల్రెడీ నువ్వు పని చేసుకుని, ఎవరితో ఎవరు షేర్ చేసుకుని ఈమెతో ఎలా కాపురం చేస్తావు? ఇతనితో నువ్వు ఎలా కాపురం చేస్తావు? నిబంధన మరిచేవారు చాలా మంది జారులకు జరగకూడదు వివాహం, పవిత్రులకు జరగాలి. పవిత్రమైన వివాహము, ఘనమైన వివాహము, దేవుడు జతపరిచిన వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఎప్పుడు హత్తుకోవాలేనంటే పెళ్లి చేసుకున్న తర్వాత. ఆదికాండం 2:24 ఆదికాండం 2:24 అప్పుడు సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, ఎప్పుడు తల్లిని తండ్రిని విడిచి ఒక కుటుంబం ఎప్పుడు అవుతాడు? పెండ్లైన తర్వాత అవుతాడు. పెండ్లైన తర్వాత మాత్రమే ఒక స్త్రీని హత్తుకోవాలి. పెండ్లైన తర్వాత నేను పాలు పంచుకోలే కానీ పెండ్లికి ముందు అక్కడ ఆలోచన కూడా, థాట్ కూడా రాకూడదు. తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని. ఎప్పుడు నేను ఒక స్త్రీని హత్తుకున్నాను, పెళ్లికి ముందు ఎప్పుడు హత్తుకోలేదు. ఏ స్త్రీని హత్తుకోలేదు, ఏ పురుషుని హత్తుకోలేదు. పెళ్ళైన తర్వాత హత్తుకుంటే అది ఘనమైన వివాహం. కండిషన్ మనకు రాయట్లేదు వాళ్ళు చాలామంది. పెళ్లి కోట పాస్టర్లు కూడా చెప్పట్లేదు చాలామంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు ఏం చేసును అంటే ఆ నియమాన్ని మీరిన వారిని దేవుడు దేంట్లోకి తీసుకొస్తాడు? బోన్లోకి తీసుకొస్తాడు. ఏ బోన్ అది? జడ్జిమెంట్, తీర్పు. కాబట్టి ఇది మొదటి మనం కంపల్సరీ పాటించాలి. మనం మలాకి గ్రంథం 2 మలాకి గ్రంథం 2:14 మలాకి గ్రంథము 2:14 2:14 అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు పెళ్లి చేసుకున్న తర్వాత నో పెళ్లి ఒకటే పెళ్లి. ఎన్ని పెళ్లిళ్ళు నీకు? ఒకటే పెళ్లి. ఎన్నిసార్లు నువ్వు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటావు? ఒకేసారి. 2:14 అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా, ఈమె కావాలన్నా ఇతనే కావాలన్నా పెండ్లి అయిపోయింది, పెండ్లి అయిన తర్వాత వదిలేద్దాం అనుకుంటే తీర్పులో అవతల నిలబడింది నువ్వు, యువతలు నిలబడింది నువ్వు. సాక్షి ఎవరో తెలుసా? సాక్షి అంతగా ఎక్కినోళ్ళు కాదు. ఎవరో సాక్షి? వీళ్ళిద్దరికి వివాహం అయిందని ఎవరు సాక్షి? మనుషులు మీరు ఎవరో కాదు, దేవుడే సాక్షి అన్నాడు. చూడండి 14 అన్యాయం అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షాన ఎవరో వాదించేది? దేవుడు. నీ భర్తను వదిలేసావు అనుకోండి, ఎవరో నీ భర్త పక్కన ఉండేది? దేవుడు. పెండ్లైన తర్వాత వదిలేద్దామని ప్రసక్తి రాకూడదు. ఎన్ని విమర్శలు వచ్చినా, నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను, రైట్ థింకింగ్, పరిపక్వత,
ప్రేమ, ఈ 3 కారణాలు తెలియకుండా వివాహం చేసుకుంటే తర్వాత వదిలేద్దామన్న అవకాశం ఉండదు. వదిలేద్దామనే థాట్ వచ్చిన భయంకరమే. ఎందుకంటే సాక్షి బోన్లో నిలబడే దేవుడు, మాట్లాడే దేవుడు అయితే నువ్వు మాట్లాడే సమాధానం ఉందా? దేవుడితో సమాధానం చెప్పగలవా? ఎందుకు వదిలేస్తున్నావు అంటే అసలు ఈవిడితో యాగలేకపోతున్నామని. అలాంటి సమాధానం దేవుడు ఒప్పుకోడు. ఒక్కసారి జతపరచబడిన తర్వాత అసలు వేరు పరచకూడదని దేవుడు ఏం చేయమన్నాడు? జతపరచమన్నాడు. మళ్ళీ విడివిడిగా బతకడానికి అది జతపరచబడేది. ఒక్కసారి జతపరచబడిన తర్వాత కన్ను మూసే వరకు ఎన్ని సమస్యలు వచ్చినా వేరవ్వకూడదు. వేరయ్యావా బోన్లో నిలబెడతాడు దేవుడు. మాట్లాడి నేను సాక్షి, నేను ఆయన ముందు ప్రపంచంలో సమాధానం చెప్పే నాదుడు ఎవ్వరూ లేరు. రెండో విషయం, ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం 24 వచనం చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయం 24 వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని ఏం చేసినో, తన భార్యను హత్తుకొనును, వారు ఏమయ్యుందురు? ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఈవిడదో ఒక శరీరం, ఇతనిదో శరీరం, ఇద్దరు శరీరాన్ని దేవుడు ఏక శరీరం అన్నాడు. దేవుడికి తెలీదా? ఇప్పుడు ఆలోచించే మాట. ఏక శరీరం అంటే 2 శరీరాలు ఏక శరీరం అని ఎందుకు అన్నాడు దేవుడు? ఏక శరీరం అని అంటే అర్థం ఏంటంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు ఏక మనసు, 2 మనసులు ఇక నుంచి ఒక మనసుగా ఉండాలి. నా మనసు వేరు, నీ మనసు వేరు, నా ఆలోచన వేరు, నీ ఆలోచన వేరు, నా పని వేరు, నీ పని వేరు. అది గతం తల్లిదండ్రుల మధ్య ఉన్నప్పుడు. అన్ని నా ఇష్టాలు, నా కొడుకులు, నా ఆలోచనలు అనుకున్నాం. అది తల్లిదండ్రుల మధ్య ఉన్నప్పుడు. కానీ జతపరచబడిన తర్వాత నా భర్త ఆలోచనే నా ఆలోచన, నా భర్త మనసే నా మనసు, నా భర్త ఏం చేస్తే అది అనేలాగా ఒకరితో ఒకరు మనస్సు. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడతాడు? శరీరాలు వేరు వేరైనా మొత్తం వీళ్ళిద్దరు ఏం చేయాలి? ఒక్కటిగా ప్రవర్తించాలి. అదే మాట్లాడుతున్నాడు. మీరు ఏక మనసులాగున్నట్లు ఒకే ప్రేమ, ఏక ప్రేమ. పెళ్ళైన తర్వాత ఒకే ప్రేమ, ఏక ప్రేమ కలిగి ఏక భావం. ఇద్దరు 2 రకాలుగా, భార్యకి భర్త యాంటీగా మాట్లాడకూడదు. అంతకుముందు చెల్లింది, మీ అమ్మ దగ్గర చెల్లింది, మీ నాన్న దగ్గర చెల్లింది. పెళ్ళైన తర్వాత భర్త భావమే నా భావం, భర్త మనసే నా మనసు, భార్య మనసే నా మనసు, భార్య మాటే నా మాట. ఏకభావం గలవారై ఒక్క దాని ఎందే మనసు ఉంచు, నా సొంతం నేసి ఏం చేయండి? సంపూర్ణం చేయండి. ఏంటి ఏక మనసు, ఏక తత్పరం అంటే భావము మనసు ఒకే ఉద్దేశం. అప్పుడు కక్షలు వస్తాయా? గొడవలు అవుతాయా? మీరిద్దరు తిట్టుకుంటారా? కొట్టుకు చచ్చిపోతారా? రోడ్డు మీద ఎక్కుతారా? దెబ్బలాట్లాడతారా? జరగదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ ఏకశరీరం అనే పదానికి అర్థం తెలియకుండా దయచేసి వివాహం చేసుకోకండి. 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావం, ఒకే భావం, భార్య భర్తకు ఒకే భావం అన్నప్పుడు ఎప్పుడు ఎందుకు విడిపోతారండి? విడిపోవాలని ఆలోచన కూడా రాదు. ఒకే భావం, ఏకభావంతో మాట్లాడడం వల్ల మీలో కక్షలు వచ్చినాయంటే అతనంటే ఇతను పడట్లేదు, ఇతనంతా పడట్లేదు. అంతకుముందు మేమిద్దరం కలవకుండా, మేమిద్దరం పెళ్లి చేసుకుండా ఉండలేమన్న వేళ్ళు పెళ్ళైన తర్వాత వదిలేద్దాం అనుకుంటారు. అంత ఈజీ అనుకుంటారా? పెళ్ళి ఏక మనసుతోనూ ఏకభావంతోనూ మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యం ఒకటి అవ్వాలి. ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులైన వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఏం చేస్తున్నాను? వేడుకుంటున్నాను. అయితే ఇవి లేవనుకోండి, ఏకశరీరంగా మీరు లేరనుకోండి, మీ గురించి కొంతమంది చెప్తారంట. ఎవరి గురించి? ఈ కుటుంబం ఏకభావం ఉండదు. మాట్లాడతాను కింద 11. నా సహోదరులారా, మీలో ఏమని కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన నాకు పెళ్లి చేసుకున్న కాడి నుంచి గొడవలేనండి. కారణం ఏక శరీరం అవ్వలేదు. పైకే ఏదో ఏక శరీరం అంటే ఓన్లీ పాన్ అనుకున్నారు, కానీ కన్ను మూసే వరకు మేమిద్దరం ఒకటే చేయాలి, ఒకటే పని, ఒకటే మాట, ఒకటే తాత్పర్యం, ఒకటే భావం అని డిసైడ్ అయ్యిదే కాదు వివాహంలోకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. 7వ అధ్యాయం 2వ వచనం. అయినను జారత్వం జరుగుతున్నందున, జారత్వం జరగకుండా ఉండడానికి వివాహం,
జారత్వం నిర్మూలన ఎక్కడ చేశాడు దేవుడు? వివాహాలు చేశాడు. ఎందుకంటే జారత్వాలు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి జారత్వం అనేది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే దయచేసి వివాహం చేసుకోండి అంటున్నాడు. జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఓన్ వైఫ్, ఓన్ హస్బెండ్. ఒకటే భార్య, ఒకటే భర్త. ఎప్పటి వరకు? చచ్చిపోయే వరకు ఒకటే భార్య కాకుండా, చచ్చిపోయే వరకు ఒకటే భర్త కాకుండా, భార్యను వదిలేసి భర్త వెళ్ళినా, భర్త వదిలేసి భార్య వెళ్ళినా మళ్ళీ బోన్లోకి లాగేస్తారు దేవుడు. ఎందు గురించి అంటే వేశ్యాంగులకును వ్యభిచారులకు. యాక్ శరీరం అంటే ఏంటి? నా భర్త శరీరం తప్పించి ఏ శరీరాన్ని పెళ్ళి అయిన తర్వాత ముట్టుకోకూడదు. దాన్నే వ్యభిచారము అని అంటారు. అంటే ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత కూడా వేరే శరీరాన్ని ముట్టుకుని అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే వ్యభిచారం. అంటే మీరు ఏం చేయట్లేదు? సొంత భార్య, ఎవరైనా భార్య కనపడితే సకిలించకూడదు పెళ్ళైన భర్త. ఎవరైనా భర్త కనపడితే సకిలించకూడదు భార్య. ఎందు గురించి అంటే సకిలింపు దేవుడికి నచ్చదు. ఇర్మియా గ్రంథం 2:33 అసలే భార్య భర్తల ధర్మం అర్థమైందా మీకు? సంగతి అర్థం అవ్వాలి. 2:33 ఇర్మియా గ్రంథము 2:33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా. అసలే పెళ్ళైన తర్వాత మళ్ళీ కామం ఏంటండి? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఆలోచన ఏంటి? పెళ్ళైన తర్వాత మళ్ళీ వేరే స్త్రీతో ముట్టుకుందామని, వేరే పురుషుని టచ్ చేద్దామని, వేరే స్త్రీని కూడా భార్య అనుకుందామని, వేరే పురుషుని కూడా భార్య. ఎంతమంది భార్య నీకు? ఒకటే భార్య, ఒకటే భర్త అన్నప్పుడు ఏ స్త్రీని నా భార్య అనుకోకూడదు, ఏ స్త్రీని నా భర్త అనుకోకూడదు. ఎందుకంటే నాకు ఒకటే భార్య, ఒకటే భర్త. కన్ను మూసేవారు. మీరు కామము తీర్చుకున్నటకై ఎంతో ఉపాయములు, నీవెంతో ఉపాయముగా ఏం చేస్తున్నావు అంట? నటించున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు ఏం చేస్తున్నా అంట? నేర్పేస్తున్నారంటే చాలా మంది. అసలు మనము ఒకే భార్య, ఒకే భర్త అన్నప్పుడు, యాక్ శరీరం మీరిద్దరు అన్నప్పుడు, మళ్ళీ యాక్ శరీరంలోకి మరో స్త్రీ మధ్యలోకి రాకూడదు, మరో పురుషుడి మధ్యలోకి రాకూడదు. వచ్చారు. నా భర్త ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, నా భార్య ఎవరితో చాటింగ్ చేస్తుంది. నేనుండగా మరొక స్త్రీతో చాటింగ్ చేయడం ఏంటి? నేనుండగా మరో పురుషుడితో మాట్లాడడం ఏంటి? ఒకటే భార్య, ఒకటే భర్త అన్నప్పుడు మరో పురుషుడి మీదకి అసలు మనస్సు అనేదే కానీ ఆలోచన అనేది వెళ్ళకూడదు. అదే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:4 7:4 ఒక మాట చెప్పేశాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 7:4 భర్తకే గాని భార్యకు తన దేహం పైన ఏమి లేదు, అధికారం లేదంటండి. ఇక నుంచి నా దేహం అనకండి. నీ దేహమే భర్త దేహం. ఎందుకంటే నీ దేహం మీద టచ్ చేయాలంటే, నిన్ను ముట్టుకోవాలంటే ఎవరై ఉండాలి? నీ భర్త అయి ఉండాలి. స్త్రీని, పురుషుని కూడా నీ పురుషుని ముట్టుకోవాలంటే ఎవరై ఉండాలి? భార్య అయి ఉండాలి. ఎందుకంటే నన్ను టచ్ చేసే వ్యక్తి ఒకే ఒకడు నా భర్త. నన్ను టచ్ చేసే ఒకే స్త్రీ నా భార్య. భర్తకే గాని భార్యకు తన దేహము పైన దేహాన్ని ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయడానికి భార్య ఇవ్వకూడదు. భర్త కూడా ఎవరు పడితే వాళ్ళు టచ్ చేయడానికి ఏ స్త్రీకి ఇవ్వకూడదు. భర్తకే గాని భార్యకు తన దేహం పైన ఏం లేదు, అధికారం లేదు. అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహం పైన ఏం లేదు. మరి ఎవరికి ఇచ్చేస్తున్నారండి మీ దేహాలు? పెళ్ళైన తర్వాత కూడా మీ దేహాలు ఇతరులకు ఇచ్చేయడమేనా? ఇతరులతో వెళ్ళిపోవడమేనా? అసలు అసభ్యకరంగా ప్రవర్తించడమేనా? వివాహాన్ని పాడు చేసేయడమేనా? వివాహం అంటేనే దేవుని సంకల్పం. యవనస్తురాలు ఏమవ్వాలి? జతపరచబడాలి. దీన్ని పాడు చేసేది ఎవరంటే వివాహం చేసుకున్నవారు. కాబట్టి భర్తకే కానీ భార్యకి తన దేహం పైన అధికారం లేదన్నప్పుడు కన్ను మూసే వరకు ఒకటే అనుకోండి. నేను కన్ను మూసే వరకు నా శరీరముతో, అనగా నా శరీరం ఎవరు? నా భార్య నాలో సగభాగం, నా భర్త నాలో సగభాగం అయినప్పుడు అసలు నన్ను టచ్ చేయవలసింది వాళ్ళని కన్ను మూసే వరకు డిసైడ్ అయిపోండి. మరొకరు ఎవరు మిమ్మల్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6:13 ఈ నియమాన్ని మీరారా ఎంతో ప్రమాదమో చెప్తున్నాడు. 13 భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థం నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశించేయను. దేహము దేని నిమిత్తం కాదు,
జాగ్రత్తలు జరుగుతున్నదని వివాహం చేసుకోమన్నాడు కాబట్టి మళ్ళీ జాగ్రత్తలు ఏంటండి, మళ్ళీ వ్యభిచారాలు ఏంటండి? ఈ తప్పు జరుగుతున్న వాళ్ళని దేవుడు ఏం పెట్టాడు? వివాహం పెడితే మళ్ళీ వివాహం చేసుకున్న వారు కూడా అడల్టరీలోకి వెళ్ళడం ఏంటి, పోర్నిఫికేషన్లోకి వెళ్ళడం ఏంటి? దేహము దేని నిమిత్తం కాదు, జారత్వం నిమిత్తం కాదు. దేహము జారత్వం నిమిత్తం కాదు, ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహ నిమిత్తమే. పెళ్ళైన తర్వాత మీరు మీ దేహాలు ఇంకెవరికి సమర్పించాలంటే ప్రభువుకి సమర్పించే. నేను ప్రభు నా దేహం నీ కొరకు అనేటట్టు భార్య భర్త అసలు పెళ్లి చేసుకునేది ఎందుకు గురించి చెప్తున్నా? ప్రభువు కోసం బతకడానికి. మీ భార్యలు బలహీనమైన ఘటమని ఎరిగి వారిని ఏమంటాడో సన్మానం చేసి జ్ఞానం కలిగి భార్యతో కాపురం చేయమంటాడు. పేతురు రాసిన 3:7 తీకండి. ఎందుకు చెప్పాడమనంటే జీవమను కృపావరంలో మీతో కూడా భార్య భర్తలో ఒకటైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? జీవమను కృపావరం, పరలోకం వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేహాన్ని ఎలా ఖర్చు పెడితే వెళ్తారండి మీరు? అదే అన్నాడు అక్కడ 14. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపెను. మీ దేహములు క్రీస్తు యొక్క అవయవాలు ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవం తీసుకుని వేశ్య యొక్క నా భార్యతో శరీరం పంచుకున్న తర్వాత మళ్ళీ వేరే స్త్రీతో పంచుకుంటే ఆవిడ వేశ్య, నేను కూడా వేశ్య అయిపోతాను. వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అది ఎంత మాత్రం కాదంటే మాట్లాడడానికి కూడా అసలు అవకాశం లేని కార్యక్రమం ఉండదు. మీరు ఆల్రెడీ ఒక స్త్రీతో ఏకదాయం అయిన తర్వాత మరో పురుషుడితో మళ్ళీ ఏకదాయం ఎలా అవుతున్నారు? అక్కడ చూడండి. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై, ఆల్రెడీ ఒకరితో ఏకదేహం అయ్యారు కదా, ఒకరితో ఏకశరీరం అయ్యారు కదా, మళ్ళీ ఒక దేహం ఏంటి? అందుకోసం సొంత భార్య సొంత భర్త అన్నాడు. సొంత భార్య సొంత భర్త అంటే కన్ను మూసే వరకు మరో దేహం మీదకి వెళ్ళకూడదు, మరో దేహంతో నేనేమవకూడదు, ఏకశరీరం అవ్వకూడదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగురా? మళ్ళీ వారిద్దరు ఏమైపోతున్నారంట? ఆల్రెడీ పెళ్లిలో అందరి సంఘం ఎదుట, మనుషులు ఎదుట, దేవుని ఎదుట వివాహం చేసుకున్న వారు మళ్ళీ ఒక స్త్రీతో మళ్ళీ కలుస్తున్నారంటే, ఒక పురుషుడితో కలుస్తున్నారంటే ఏం చేసినట్టు అది వ్యభిచారం అవుతుందండి. దేవుడు కంపల్సరీ దాన్ని అంగీకరించాడు. కాబట్టి దేహము దేని నిమిత్తమో సంగతి ఖచ్చితంగా తెలియాలి. ఇది రెండో విషయం. కాబట్టి ఏంటిది రెండో విషయము? ఏక శరీరం మరియు సొంతం. ఎవరికే? భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీదే హక్కు ఉంది, కానీ మరొకరు ఎవ్వరూ కూడా మన శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా హక్కుదారులు కాదు. ఎప్పుడు? కన్ను మూసేవారు. ఇది రెండవది. మూడో విషయాన్ని చూద్దాం. మూడో విషయం చూస్తే కనుక ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 33వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలే అంటే అర్థం ఏంటి? మన వలే. మనం ఎంత ప్రేమించుకుంటామండి? మన బాడీకి ఏ హాని జరగకుండా చూసుకుంటాం, ఏ దెబ్బ ఏ గాయం తగలకుండా చూసుకుంటాం. భార్యను చిత్ర విధాలు చేసి చిత్ర విధంగా కూడా వేస్తారు చాలామంది భర్తలు. నీ భార్యని ఎలా ప్రేమిస్తున్నావు, నీ దేహాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో అలా ఒక భార్యకి బెల్ట్ ఇచ్చి కొట్టినప్పుడు, అక్కడ తేలినప్పుడు, అక్కడ బొబ్బు వచ్చినప్పుడు, అప్పుడు బాధపడుతున్నప్పుడు నీ శరీరం బాధపడుతుందనే సంగతిని విరిగితే ఏ స్త్రీ శరీరాన్ని ముట్టుకోడు, కొట్టడం. 33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలే అని అంటే తను ఎలా ప్రేమించుకున్నాడు అలా తనను వలే తన భార్యను ఏం చేయాలి? ప్రేమించడం ధర్మం, చట్టం ఇది. అంటే నీ భార్యనే ప్రేమించాలి, కానీ భార్యలను కాదు, భర్తలను కాదు. భార్యను హత్తుకొని అన్నాడు కానీ భార్యలను అనలేదు, భర్తను హత్తుకోమన్నాడు కానీ భర్తలను అనలేదు. అందుకోసమే భార్య ఏం చేయాలంట? ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త ఏం చేయాలి? భయం. పెళ్లికి ముందు తల్లిదండ్రులకు ఎలా అయితే కూతురు భయపడిందో, పెళ్ళైన తర్వాత భయము కలిగి ఉండాలి. రెక్లెస్గా రోడ్ల మీద చొక్కాలు తీసుకుని లాక్కుకొచ్చి కొట్టి స్త్రీలు ఉన్నారు. ఎవరిని? పురుషుల్ని. ఉన్నారు. రోడ్లు ఎక్కే వాళ్ళు ఉన్నారు స్త్రీలు. ఏంటి నీ భయము? నీ భర్త ఎడల భయము కలిగి ఉండడమే నీ ధర్మం. అదే అన్నాడు అక్కడ. తన భార్య అయితే తన భర్త యందు ఏముండాలి? భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలంటే ఇది ధర్మం అండి. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు మీరు. పెళ్ళైన తర్వాత నా భర్తకు భయం కలిగి ఉంటానంటేనే పెళ్ళి.
లేదా నో పెళ్ళి, పవిత్రత లేనిదే నో పెళ్ళి, ఏక శరీరం అవుతానంటేనే పెళ్ళి, నేను కన్ను మూసే వరకు నన్ను నేను నియంత్రించుకొని వేరే శరీరం చూడను అన్నదానికే నియమం, అప్పుడే పెళ్ళి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. అక్కడ సమాచారం తెలియజేస్తున్నారు. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మాలు, ధర్మం ఎవరితో చేయాలి? ధర్మం భార్యతో, ధర్మం ఎవరితో చేయాలి? భర్తతో. అంతేగాని ధర్మాన్ని కాస్త అధర్మం చేస్తున్నారండి ఎవరంటే పెళ్ళైన వాళ్ళు. పెళ్ళైన వాళ్ళ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. కారణం ఏంటంటే ధర్మాలు ఎవరితో పడితే వాళ్ళతోనా? భర్త దూరంగా వెళ్ళాడు, నిన్ను నియంత్రించుకోలేవా? భార్య దూరంగా ఉంది, నిన్ను నియంత్రించుకోలేవా? ఈ లోపే మళ్ళీ ఎవరితో అక్రమ సంబంధం. అలా ఎన్ని కుటుంబాలు నాశనమైపోయి, ఎన్ని కుటుంబాలు కొలాప్స్ అయిపోయి. అదే అన్నాడు అక్కడ, భర్త భార్యకును భార్య భర్తకును వారి వారి ధర్మాలు ఏం చేయాలి? ఒకరితోనే నడపాలి, ఒకరితోనే భర్త ఒకరితోనే నడపాలి తప్పించి ఎవరితో పడతాడితో నడిపే ధర్మం కాదు. ఆ ధర్మానికి అధర్మం చేస్తారని చాలా మంది. దేవుడు ఇది ధర్మం అంటే ఒక భార్య ఒక భర్తతో చేసేదాన్ని ధర్మం అంటే ఇలా అధర్మంగా మార్చేస్తున్నారు, చట్టానికి వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక విలువైన సమాచారం తెలియజేస్తున్నాడు. యోగ్యురాలు తన పెనిమిటికి ఎలాంటి వారంట? యోగ్యులుగా ఉన్న స్త్రీ, దయచేసి పెళ్ళైన తర్వాత యోగ్యులుగా ప్రవర్తించండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చిన దాని ఎముకలకి ఏంటంట? కుళ్ళు. సిగ్గు లేని పనులు చేయకండి దయచేసి పెళ్ళైన తర్వాత. సిగ్గుండే చేసేవాంటారు చాలా మంది. ఎందుకంటే పనులు అదే అన్నాడు అక్కడ. ఏమని? సిగ్గు తెచ్చినది తాను వాని ఎముకలకి ఏంటంట? కుళ్ళు అంటండి. ఈ భార్య వర్ణిస్తాడు ఎవరంటే సొలొమోను గారు. గయ్యాలి అయిన భార్య ఉండడం కంటే మిద్ది మీద ఒక మూల కూర్చోవడం బెటర్ అంట. అవన్నీ యూట్యూబ్ లెసన్స్లో ఉంటాయి చూడండి. వివాహము, పురుషుడు స్త్రీ ఎలా అవ్వాలి, అయిన తర్వాత ఎలా ఉండాలో అన్ని లెసన్స్ యూట్యూబ్లో ఉంటాయి. దయచేసి వినండి. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం, ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 5:28, పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే, అంటే ఈ పురుషుడు ఏ స్త్రీని ఆ గాయం చేస్తున్నాడంటే సొంత శరీరంగా ఫీల్ అవ్వట్లేదు, భార్యని సొంత శరీరంగా ఫీల్ అవ్వట్లేదు. కాబట్టి చిత్రహింసలు చేసి సిగరెట్లతో కాల్చేవాళ్ళు, బెల్ట్లతో కొట్టేవాళ్ళు, చర్మాన్ని చీల్చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరో నీ భార్య ఎవరనుకున్నా నీ సొంత శరీరం, నీ భర్త ఎవరో సొంత శరీరం. సొంత శరీరానికి హాని చేసుకుని ఏమంటామంటే పెచ్చోడు అంటామని, అంతే కదా. మన రాళ్ళతో కొట్టేసుకుంటే ఏమంటావు? పెచ్చోడు. వాళ్ళే ఎవరో పెచ్చోడు అంటారు. మెంటల్ నీకు బ్రెయిన్ పనిచేయట్లేదా, నిన్ను నువ్వు గాయం చేసుకున్నాడు అంట. మతి స్థిమితం కోల్పోయిన భర్తలు ఉన్నారు ఈనాడు. భార్యను హాని చేసేవాళ్ళు, భర్తను హాని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భార్యలు వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్లోకి కూడా చిత్రవిధంగా కూడా వేస్తున్నారు భర్తలు. తమ సొంత శరీరం వలె ఏం చేయాలంట? తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు కాదు. ఎప్పుడయ్యా నిన్ను నువ్వు ప్రేమించుకున్నావంటే నీ భార్యను ప్రేమించినావు. ఎప్పుడయ్యా నిన్ను నువ్వు ప్రేమించుకున్నావంటే నా భర్తను ప్రేమించినప్పుడు. నా భర్తను ప్రేమించుకున్నప్పుడే నన్ను నేను ప్రేమించుకున్నట్టు. ఎంత ఉన్నతంగా మాట్లాడుతండి, ఉన్నతంగా లీనింగ్లాగా చేస్తున్నారండి వివాహాన్ని. అసలు ఘనమైనదనే దానికి అర్థాన్ని తీసేస్తారు చాలామంది. మత్తయి సువార్త 4 విషయంకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి వారు ఇద్దరు కాక అంటే మాట్లాడితే పుట్టింటికి వెళ్ళిపోతారు. ఒక్కసారి జతపరచబడిన తర్వాత వేరు అనేది అవ్వకూడదు, దూరం అనేది పెట్టకూడదు. దూరం అంటే ఏంటి? భర్త ఎక్కడో ఉంటున్నాడు, భార్య ఎక్కడో ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, శరీరంగా దూరం అయ్యారు, వేరే శరీరాన్ని కోరుకున్నారు. ఉన్నారా? చాలామంది ఉన్నారు. ఒకవేళ భర్తను దూరంగా పంపారు అనుకోండి, ఏదో మీ ఆర్థిక ఇబ్బంది వల్ల భర్త దూరదేశంలో ఉన్నాడంటే భార్య చాలా కరెక్ట్గా ఉండాలి ఇక్కడ. లేదు భార్య ఎక్కడ ఉంది, భర్త ఎక్కడ ఉన్నాడో భర్త చాలా కరెక్ట్గా ఉండాలి. అంతేగాని ఈలోపు వేరే స్త్రీతో అక్కడ సంబంధం పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్న వాళ్ళు లేరా? కువైట్ వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని ఉన్న భర్తను వదిలేశారు చాలామంది అండి. మన కళ్ళ ముందే తెలిసి ఏంటి ఇదా దేవుడు కోరుకున్నది
కాబట్టి మీరిద్దరును ఎవరు కాక, అదే అన్నాడు చూడండి అక్కడ 19:6. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక దూరం దూరంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవడం మానేసుకుని మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. దూరం దూరం ఏంటి? దూరం దూరంగా ఉంటే ప్రమాదం అండి. దూరంగా ఉంటే అగ్రిమెంట్తో ఉండాలి. ఏంటి అగ్రిమెంటు? నువ్వు కువైట్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు, లేదా హైదరాబాద్ వెళ్ళావు నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇక్కడికి వస్తావో అప్పుడు దాకా నేను తప్పు కూడా చేయి అనే నమ్మకత్వం ఉండాలి భార్యకి, అనే నమ్మకత్వం ఉండాలి భర్తకి. అక్కడ ఏ స్త్రీని నేను టచ్ చేయను, ఏ స్త్రీని నేను చూడననే నిమగ్నత ఉండాలి. అదే మాట్లాడుతున్నాడు 19. వారికను ఇద్దరు కాక అంటే విడివిడిగా ఉంటే ప్రమాదం అండి. విడివిడిగా ఉండకూడదండి. విడివిడిగా ఉంటే నియంత్రణ ఉండాలి. లేదా విడివిడిగా ఉండాలంటే మీ అగ్రిమెంట్ ప్రకారంగా, అంటే ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్ ప్రకారంగా ఉండాలి. లేదంటే ఎక్కువ జతగానే ఉండాలి. జతగా ఉంటే మీ మధ్యలోకి 3 వ్యక్తి రాడు. వస్తాడా? వచ్చాడంటే ఆస్కారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. వరికను ఇద్దరు కాక ఎలా ఉండాలంట? ఏక శరీరముగా ఉన్నారు. దేవుడు జతపరచువారు మనుషుడు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు అంటే ఎప్పుడు దాకానంటే వ్యాధి వచ్చినా భార్య వదలను, ఇబ్బంది వచ్చినా భార్య వదలను, సుఖములోను దుఃఖములోను ఈమెతోనే కాపురం చేస్తామంటే ఈమెతోనే చేస్తాను. ఏదో నవ్వించి కవ్వించి చెప్తాడు ఇతను. ఇక్కడ నవ్వించి చెప్పేసి అంత ఈజీ అనుకున్నారా మీరు? ఫస్ట్ ఎవరేస్తారు దండ? మళ్ళీ తాళి కట్టినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటండి? ఇక్కడ నవ్వించి కవ్వించి ఈ ప్రమాణాలు చెప్పేస్తే అలా నవ్వించి కవ్వించి చెప్పేసి వదిలేస్తారు సింపుల్గా. ఈ మాట చెప్పి నువ్వు కడ వరకు నిలబడతావా అంటేనే నిబంధన. కడ వరకు నిలబడలేను అని అంటే దయచేసి చేసుకుని స్త్రీని పాడు చేయకు, చేసుకుని పురుషుని పాడు చేయకు. ఇక్కడ అంత నవ్వుకున్నంత ఈజీ కాదు నిబంధన అంటే. భార్యాభర్తలు కలకాలం జీవించాలంటే, మరణం వరకు జీవించాలంటే అంత ఈజీ కాదు అది. అడగండి భార్యాభర్తలు, చేసుకున్న వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగితే చేసుకోవద్దు అని అంటారు వాళ్ళు ఎక్కువ మ్యాక్సిమం. కానీ చేసుకోవాలి. చేసుకుని వెళ్ళి ప్రిపేర్ అయ్యి, మెంటల్గా ప్రిపేర్ అయ్యి దిగాలి దాంట్లోకి. కారు పూర్తిగా రాకుండా దిగామనుకోండి, అదుపు తప్పి ఏమవుతాం? యాక్సిడెంట్లు పడిపోతాం, యాక్సిడెంట్ అయిపోద్ది. అలాగే భార్యాభర్తల గురించి పూర్తిగా తెలియకుండా దెక్కండి. అదే చెప్తున్నాడు దేవుడు. రోమపత్రిక 7 రోమపత్రిక 7:2 రోమపత్రిక 7:2 ఎంత విలువైన వివాహాన్ని, సీరియస్ వివాహాన్ని, దేవుని సంకల్ప ప్రకారం వివాహాన్ని చాలా కామెడీ చేసేదారు చాలామంది. 7:2 గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు కానీ భర్త చనిపోయినట్లా భర్త విషయమే ధర్మశాస్త్రం ఆమె ఏం పొందును? భర్త బ్రతుకున్నాడా మరో పెళ్ళి అనేది మన నోట రాకూడదు. భార్య బ్రతుకుందా మరో పెళ్ళి అనేది మన నోట రాకూడదు. ఎప్పుడు పెళ్ళి? సెకండ్ పెళ్ళి ఎప్పుడు? రెండో పెళ్ళి ఎప్పుడు? భార్య చనిపోతే, భర్త చనిపోతే. అది కూడా ఒక కండిషన్ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 రెండో పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ ఉంది. 7 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 ఒక విలువైన సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. 7:39 39 భార్య తన భర్త బ్రతి ఉన్నంత కాలము బద్దురాలు ఏంటను. బద్దురాలు అంటే అర్థం ఏంటి? అది విడుదల కోరకూడదు. ఒక్కసారి జతపరచబడిన తర్వాత నేను వదిలేయాలనుకుంటున్నాను, విడాకులు ఇచ్చేయాలనుకున్నాను, పరిత్యాగ పత్రిక ఇచ్చేయాలని ఆలోచనే రాకూడదు. ఎందుకంటే బద్దురాలు అంటే కన్ను మూసే వరకు. బద్దురాలు ఉండేను. భర్త మృతిపడిన ఆమెకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని స్వతంత్రాలు ఉండేను కానీ ఎక్కడ జరగాలి వివాహం కూడా? అది ప్రభు నందు మాత్రం ఏం చేయాలి? పెళ్లి చేసుకోనాలి. అయితే ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏం కలిగితే ఏంట? 27 చదువుతాం. భార్యకు బద్దుడే ఏంటవా? ఏం కొరవద్దు? కన్ను మూసే వరకు విడుదల కొరవద్దు. వదిలేద్దామని, విడిచేద్దామని అన్నంత ఈజీ కాదు. అన్న ఇంత ఈజీ అనుకున్నప్పుడు చాలా విడిచేస్తే ఏం అవదనుకున్నారేమో. కన్ను మూసిన తర్వాత ఏ ఒక్కరు తప్పించుకోరు. భార్యకు బద్దుడు ఏంటివా? విడుదల కోరవద్దు. నెక్స్ట్ ఏమన్నాడు? విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటివా? వివాహం కోరవద్దు. చచ్చిపోయిందా భార్య? మ్యాక్సిమం పెళ్లి చేసుకోవడం బెటర్. భర్త చనిపోయాడా? పెళ్లి చేసుకోవడం బెటర్. ఒకవేళ చేసుకున్నావా కొన్ని సమస్యలు అనుభవించాలన్నాడు దేవుడు. కంటిన్యూషన్
ఆయనను నువ్వు పెళ్లి చేసుకున్న పాపం లేదు, కన్యక పెళ్లి చేసుకున్న ఆమెకు పాపం లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు ఖచ్చితంగా కలిగితే తెలుసు మీకు అవన్నీ. ఆల్రెడీ పుట్టిన పిల్లలు తర్వాత వచ్చి భార్య చూడగలదు అంటే ఈజీగా తెలుసు మీకు ఆ విషయాలన్నీ. పెళ్లి చచ్చిపోయిన తర్వాతే మరో పెళ్లి భర్త చచ్చిపోతేనే, భార్య చచ్చిపోతేనే, బతుకుండగా నెవర్ ఎవర్. మీరు ఎప్పుడు కూడా ఒక భార్య భర్తలు విడిపోదామంటే మూడో వ్యక్తిగా దయచేసి వెళ్ళకండి. కలిపేలాగా వెళ్ళండి కానీ విడదీసేలాగా వెళ్ళకండి. కానీ ఎన్నో జంటలను విడదీయడానికి మధ్యలోకి వెళ్తారు ఇలా మూడు వ్యక్తులు. అసలైన మూడో వ్యక్తిని చూపిస్తాను చూడండి. నేను మత్తయి సువార్త 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన వారు యేసును ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మలు గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగా, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయిపోయింది. ప్రధానం అయిపోయిన తర్వాత బిట్రోతలు జరిగిన తర్వాత ప్రెగ్నెంట్ అయిపోయింది. అప్పుడు ఏమనుకుంటారు? ఏ భర్త అయినా వదిలేద్దాం అనుకుంటారు. వదిలేద్దాం అనుకుంటే మూడో వ్యక్తి వచ్చి కలిపేసింది చూడండి. మనకే వస్తారు. భార్యకి భర్తకి ఏదో గొడవ వచ్చి కొంచెం దూరంగా ఉంటే కలపవలసిన మనము విడగొట్టడానికి ఎక్కువ చేస్తాం. ఇక్కడ మూడో వ్యక్తి కలుపుతుంది, విడగొట్టలేదు. కలుపుతుంది ఎవరో? దూత. అదే మాట్లాడేశాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది అని చెప్పేశాడు. దయచేసి విడిచిపెట్టకో ఎవరినైనా నీ భార్యని. మనం కూడా చెప్పాలి సలహాలు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత కన్ను మూసే వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ భార్యని కానీ భర్తను కానీ విడిచిపెట్టకూడదు. దయచేసి యవనస్తులారా పెళ్లి చేసుకుని ఈ నియమాలు ఎరగండి. ఏమంటారండి చాలామంది, నాకు ఇష్టం లేదండి కాపురం చేయడానికి అని అంటాను. పెళ్లి చేసుకునే ముందు నేను ఒక మాట చెప్పుకోను. విశ్వాసులతో ఏమనకూడదు, జోడకుండకూడదు. నీతికి దుర్నీతి ఏం పొత్తు, వెలుగునకు చీకటిని చేసుకున్నారు. మీరు అవిశ్వాసం చేసుకున్నారు. ఏమవుద్దో చూపించిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. చేసుకోద్దు అన్నవాళ్ళు చేసుకున్నారు. మీరు ఏమవుతుంది అని అంటే అయిపోయింది చూడండి మీ జీవితం. 7వ అధ్యాయం 12. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పదేమనగా, ఏ సహోదరికైనాను అవిశ్వాసురాలైన భార్య అయ్యుండి, ఏ భార్య విడి? అవిశ్వాసురాలని ఎప్పుడు చేసుకోమన్నాడు దేవుడు? కొరింథీ సంఘంలో ఉన్నవారు అవిశ్వాసం చేసేసుకున్నారు. ఒక విశ్వాసతో పాలన్నాడు కదా. ఒక అవిశ్వాసతో పాలు. అసలు మనకు ఫ్రెండ్షిప్ ఏవద్దు అన్నాడు. నువ్వు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఒక పంపటిని. ఎవరిని? అవిశ్వాసని పెట్టేస్తే విశ్వాసతో ఎలా నిలబడుతుంది? ఎలా కోపరం చేస్తానంటది? ఎవరైనా అవిశ్వాసని పెళ్లి చేసుకుని వదిలేద్దామని అన్నారా, వదిలేశారా, పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అదన్నాడు అక్కడ 12. నేను చెప్పేదేమనగా, ఏ సహోదరికైనాను అవిశ్వాసమైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము అంటలు చేసుకోండి. ఇష్టపడిన ఎట్లా అంతకుముందు ఇష్టమన్నో, ప్రాణమన్నో, ప్రేమన్నో ఎంత అలా మాట్లాడేసుకుంటుంది. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నెంబర్ తీసుకొని డాబా పైకి ఎక్కేస్తారు. వీళ్ళు ఎక్కేసి సాయంత్రం దాకా ఆపరేళ్ళు. ఏంటి మాట్లాడితే ప్రేమ ఉలికించేస్తారు. మరి పెళ్ళైన తర్వాత ఎందుకు లేదు అది? అప్పుడేమో ఇష్టమో నువ్వు లేకపోతే ఉండలేను అన్న ఈ వ్యక్తి పెళ్ళైన తర్వాత అసలు ఈవిడే ఇష్టం లేదు అన్నాడు. అంటే ఇది ఎంత మోసము! ఇదే ద్వంద్వ వైఖరి అంటే. ద్వంద్వ వైఖరి అంటే ఏంటి? పెళ్ళికి ముందు నువ్వు లేకపోతే నేను లేనన్న వ్యక్తి పెళ్ళైన తర్వాత అసలు నువ్వు వద్దు, నీతో కోపరం చేయనన్నా వదలడానికి అవకాశం లేదు. అదే అన్నాడు అక్కడ. అవిశ్వాసమైన భార్య ఉండి ఆమె అతనితో కోపం చేయని ఇష్టపడని ఎడల ఇష్టపడితే కాదు, ఇష్టపడితే కోపం చేస్తారు కదా. ఇష్టపడిన ఎడల అతడు ఆమెను ఏం చేయకూడదు? పరిచయించకూడదు. విడాకులు ఇవ్వడానికి లేదు ఒక కడతనేమో తెలుసా? విడాకులు అనేది క్రొత్త చట్టానికి వ్యతిరేకం. ఒకే భార్య ఒకే భర్త కన్ను మూసేవారు. చచ్చిపోతేనే ఇంకో పెళ్ళి, అంతేగాని బతుకుంటే నో పెళ్ళి. నెక్స్ట్ 13. మరియు ఏ స్త్రీకైనా విశ్వాసి అయిన భర్త ఉండి ఆమె కోపరం చేయని ఇష్టపడిన ఎడలా చేసుకున్న పురుషుడు ఎవరో? మొరటోడు. పాతలో ఉంది కదా మనకు సంఘటన. ఆవిడేమో చాలా మంచిది, భక్తిపరురాలు,
ఇతను ఎవరంటే మొరటోని చేసుకున్నారు అనుకోండి, అవిశ్వాసం చేసుకున్నారు అనుకోండి, ఏమైపోద్ది? వదిలేయాలనుకుంటారు. వదిలేయాలనుకున్న వదలడానికి దేవుడు ఒప్పుకోడు. విశ్వాసైన భర్త అయ్యుండి ఆమెతో కోపరం చెయ్య నిష్టపడిన ఎట్లా ఆమె అతన్ని ఏం చేయకూడదు? పరిచయించకూడదు. మీ వల్ల పిల్లలు పాడైపోతున్నారండి. ఎందుకు మాట్లాడతారు చూడండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి ఏం చేయబడాలి? అవిశ్వాసైన భర్త భార్యని బట్టి, భార్య క్యారెక్టర్ ఉందనుకోండి, అవిశ్వాసం మార్చేయచ్చు. మీరే సరిగ్గా లేరు, మీకే భక్తి లేదు, అవిశ్వాసాలను ఎలా మార్చేస్తారో వాక్యం లేకుండా మార్చొచ్చు అని చెప్తాను నేను. ఏమి లేకుండా నీ భర్తని, ఒకవేళ పెళ్లి పొరపాటుగా జరిగిపోయింది అనుకోండి, అవిశ్వాసరాలైన భర్తని వాక్యం లేకుండా మార్చేయచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, నీ భర్త అవిధేయుడైతే, అవిధేయుడు వివాహం చేసుకుంటే వదిలేయాలని కాకుండా మార్చే. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా మీరు మళ్ళీ చేసుకోవడం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మార్చే. ఎలా మార్చే? విశ్వాసగా మార్చే. మార్చాలంటే నీ క్యారెక్టర్ బాగోవాలి స్త్రీది. అదే అన్నాడు. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన, స్త్రీ భయముతో కూడిన ప్రవర్తన చూసి భర్త మారిపోవాలి. ఎంత బాగా ఉండాలండి వీళ్ళు. స్త్రీలు కరెక్ట్గా లేకపోతే, ప్రవర్తన బాగపోతే చేసుకున్న భర్త మారడో. నా భార్య బూతులు ఆడుతుంది, నా భార్య గొడవలు ఆడుతుంది, నా భార్య ఎలా ఉంటుంది, దేవుని దగ్గరికి కూడా ఎలా ఇల్లు ఉందని దేవుని దగ్గరికి రాని వ్యక్తి చూసి ఏమి మారతాడో. అలాగే భార్య కూడా అంతే. భార్య అవిశ్వాసరాలు ఉండి భర్త పరిశుద్ధపరచబడ్డో. భార్య అవిశ్వాసరాలైన భార్య భర్తను బట్టి ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. భర్త భార్యను బట్టి ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. లేకపోతే పరిశుద్ధపరచబడలేదా మీ పిల్లలు అపవిత్రం అయిపోతారు మీ వల్ల. ఎంత బాగా చెప్పాడండి దేవుడు. మీ భయముతో కూడి పవిత్ర ప్రవర్తన అండి. పవిత్ర ప్రవర్తన చూచి ఏమి లేకుండా వాక్యమే మీలో ఉంటే ఇంకా వాక్యం చెప్పనవసరం లేదు వాళ్ళకి. మనలో వాక్యం ఉంటే, భార్యల్లో వాక్యం ఉంటే, భార్యల్లో ఉన్న వాక్యమే భర్తని రాబట్టేస్తుంది. నీ భర్త సంఘానికి రాకపోవడానికి గల కారణం నీవే. నీవే ఆరాధనకి వెళ్ళి, నీవే బైబిల్ తరగతికి వెళ్ళి, నీవే వాక్యం నేర్చుకుని అతన్ని రాబట్టలేకపోతున్నావు అంటే దానికి కారణం నీవే. కాబట్టి దయచేసి ఒక్కసారి జతపరచబడిన తర్వాత కన్ను మూసి వరకు వ్యక్తి ఏమవకూడదు, వేరవకూడదు. మీకు ఆదర్శమైన ఒక జంటను చూపి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. 31వ అధ్యాయం 30వ వచనం. లోక సమాచారం తెలియజేశాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు. ఈ స్త్రీని చేసుకోండి, ఈ పురుషుని చేసుకోండి. ఏ పురుషుణ్ణి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడను? రంగు బాగుంది కదా అని చేసుకున్నాం, వదిలేయాలనుకున్నాం. రంగు బాగున్నాడు కదా అని చేసుకున్న పురుషుణ్ణి వదిలేయాలనుకున్నాం. కోణం చూడు, భక్తి చూడు, కన్ను మూసే వరకు వదలవు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడను? కొనియాడబడుతుంది అంటే దేవుడి కీర్తిస్తాడు ఆ స్త్రీని చూసి, ఆ పురుషుని చూసి. కాబట్టి ఇలాంటి పురుషులు చేసుకోవాలే కానీ, భయభక్తులు కలిగిన పురుషులు స్త్రీలే ఒకటవ్వాలే కానీ ఇంకా మీరు పెళ్ళైన తర్వాత మార్చుకోవడమే తప్పించి మరొకటి లేదండి. వదిలేయడానికి అవకాశం లేదు. పోనీ ఎవరైనా పాన్పు పాడైపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొంది చేసుకోండి. ఎందుకంటే మీ బాప్తిసం పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. అదే సామెతలన్న 31:11. సామెతలన్న 31 అధ్యాయం 11 వచనం. ఆమె పెనిమిటి, ఆమె యందు ఏం చేయలే. భార్య భర్తలకి ఇద్దరికి ఉండవలసింది ఏంటి? నమ్మకం, ట్రస్ట్. ఏంటి ట్రస్ట్? నా భార్యను ఎక్కడ వదిలేసినా తప్పు చేయడు, నా భర్తను ఎక్కడ వదిలేసినా తప్పు చేయడు, అసలు నా భర్త ఒంటరిగా ఉన్న తప్పు చేయడు, నా భర్త ఒంటరిగా ఉన్న తప్పు చేయడు. ఏంటి? ట్రస్ట్, నమ్మకం ఉండాలి. ఎంతమంది ఉండండి మీ మీద మీకు, మీరు ఎక్కడికన్నా వెళ్తే ఫోన్లు వచ్చేస్తాయి ఎక్కువ. భర్త ఎక్కడికైనా వెళ్తే ఫోన్లు వచ్చేస్తుంది భార్య ఎక్కడికి వెళ్తే భర్త ఫోన్ చేస్తాడు ఎక్కువ. నమ్మకం లేదా? ట్రస్ట్ లేదా? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి మీరు మీ మీద మీకు అనుమానాలు ఏంటి? అనుమానము కుటుంబం నాశనం చేసేద్దే. అనుమానం కాదు భార్య భర్తల మధ్య ఉండవలసింది ఏంటిది? నమ్మకం, ట్రస్ట్ ఉండాలి. నా భర్త ఎక్కడున్నా తప్పు చేయడు,
నా భార్య ఎక్కడున్నా తప్పు చేయదు. అదే అన్నాడు చూడండి 31:11 సామెతలన్న 31:11 వచ్చిన. ఆమె పెనిమిటి ఆమె యందు ఏం చూసును నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదంటండి. నమ్మకం ఉంచండి భర్త యందు. భర్త తెలుసు కదా ఎంత సిన్సియరో, భార్య తెలుసు కదా ఎంత సిన్సియరో. మరి భార్య మీద అనుమానాలు ఏంటండి? ఎవరితో మాట్లాడింది పురుషుడితో, ఎవరితో మాట్లాడింది స్త్రీతో, ఏ ఉద్దేశంతో మాట్లాడి తెలుసు కదా నీకు. అసలు నా భార్య నన్ను తప్పించి, దయచేసి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు మరదళ్ళు బావలు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నా పెళ్ళైన తర్వాత వాళ్ళతో దరిదాపులో కూడా ఉండకండి. సరసోక్తులు నీ భర్తతోనే మాట్లాడండి కానీ మరొకరితో మాట్లాడండి. ఎందుకంటే అది మీ వివాహాన్ని పాడు చేయడానికి అవకాశం అవుతుంది. సరసం చేయవలసింది భార్యతోనే భర్తతోనే కానీ మరొకరితో ఎవరితో సరసోక్తులు మాట్లాడకండి. అదే ట్రస్ట్ కోల్పోతాం, నమ్మకం కోల్పోతాం. నా భార్య తప్పించి నా భర్త తప్పించి మిగిలిన వాళ్ళందరూ ఎవరో నా సహోదరి నా సహోదరుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:1 తిమోతి రాసిన మొదటి పత్రిక 5:1 మొదటి వచనం 5:1 మొదటి వచనం చదువుదాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:1 మొదటి వచనం. వృద్ధిని గద్దెంపక తండ్రిగా భావించి అతను హెచ్చరించము. అన్న దమ్ములని యవనంలో ఎవరైనా పురుషుడు కనబడ్డా అన్నయ్య అనండి. పెళ్ళైన తర్వాత తప్పు జరగదు. ఎవరో స్త్రీ కనబడింది చెల్లమ్మ అనండి. పెళ్ళి అయిన తర్వాత నీకు ఉండవలసిన నాకు అన్న చెల్లి అక్క తమ్ముడు. యవ్వనులను తల్లులను వృద్ధశీలను అక్క చెల్లెలను పూర్ణ పవిత్రత. ఏ స్త్రీ కనపడినా పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలు ఏం చేయము. కాబట్టి ఏ స్త్రీ కనపడినా ఈ స్త్రీ నా స్త్రీ కాదు, నా స్త్రీ నా ఇంట్లో ఉంది, నా పురుషుడు నా ఇంట్లో ఉన్నాడు, ఈ పురుషుడు నా పురుషుడు కాదు అనుకోకండి. ఇదే చేశాడు చూడండి. ఆదికాండం 39 ఒక పవిత్రుని చూపిస్తున్నాను మీకు. పెళ్లి కాకముందు తప్పు చేయలేదు ఈ పవిత్రుడు. ఆదికాండం 39:7 ఆదికాండం 39:7 ఉండగలమా అనుకుంటారు. ఇప్పుడు ఏమైనా శ్రీ ఇంత చెప్పిన తర్వాత మేము ఉండగలమా అలాగ అనుకుంటే ఉన్నాడు ఒకడు ఎవరంటే యేసేపు, ఉన్నాడు ఒకడెవరు యేసుక్రీస్తు, ఉన్నాడు ఒకడెవరు తిమోతి, ఉన్నారు ఒకరెవరు బోయజు. ఎంతమంది ఉన్నారండి? 39:7. అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. ఈ భార్య ఈవిడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఎవరికే? పోతీఫరు భార్యకి పెళ్ళి అయిపోతుంటే ఒక యవనస్తుడి మీద కన్నేస్తుంటే ఒక్కసారి సరిగ్గా చెప్పినట్టు సమాధానం. అయితే అతడు ఒప్పక మనం ఒప్పేసుకుంటాం. నా భార్య చూడలేదే, ఏ స్త్రీతోనే కలిసిపోదాం, ఏ స్త్రీతో శరీరాన్ని పంచుకుందాం అనుకున్నారా? దేవుడు చూస్తున్నాడని మర్చిపోకండి. వేశ్యాంగులకును వ్యభిచారులకు దేవుడు ఏం చేస్తాడో తీర్పిస్తాడు. అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశము తన ఇంటిలో ఏమి ఉండదు అతడు ఎరుగుడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు అవడం లేడు, నీవు అతని భార్యమైనందున. ఎవరైనా స్త్రీ సైకిల్ చేసినా సకిలించినా అమ్మ నీవు నా భార్య కాదు అనండి. నీవు నా భర్త కాదు, నా భార్యే నాకు సర్వస్వం, నా భర్తే నా సర్వస్వం. కానీ ఏ స్త్రీని ఏమనాలే నీవు అతని భార్య కానీ నా భార్య కాదు, నీవు అతని భర్త కానీ నా భర్త కాదు. ఎందుకంటే నీ మీద నీ భర్తకు అధికారం ఉంది, నీ మీద నీ భార్యకి అధికారం అంటే చెప్పాలి. మనం వాళ్ళకి తెలియదు, తప్పు చేస్తారు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలేదు. కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన ఒకటే అనుకోండి, పెళ్ళైన తర్వాత తప్పు చేసినా ఏం చేస్తారో ఘోరమైన దుష్కరం చేస్తారు. మంచి పని కదా అది, చెడ్డ పని. పెళ్లికి ముందు తప్పు చేసిన జాగ్రత్త అయితే పెళ్ళైన తర్వాత చేసేది ఏంటిది? వ్యభిచారం. వ్యభిచారులకి వివాహాలు చేసి పవిత్రమైన వివాహం అంటే ఏంటండి? దయచేసి జాగ్రత్తగా ఉండండి. యవనస్తులారా, అయిపోయిన దాని గురించి మార్చుకుని ఆలోచన చేయండి కానీ అవ్వాల్సిన దాని గురించి ఆలోచించండి. అదే మాట్లాడుతున్నాడు. నేను ఎట్లా ఎంత ఘోరమైన తిరస్కారం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుందని తన యజమాని భార్యతో అవకాశం వచ్చినా తప్పు చేయట్లేదు. పురుషులేమో పెళ్ళైన తర్వాత కూడా అవకాశాల కోసం చూస్తారు, స్త్రీ కూడా పెళ్ళైన తర్వాత కూడా అవకాశాల కోసం చూస్తారు. అవకాశం వచ్చినా తప్పు చేయలేదు. తన పవిత్రాన్ని చూపిస్తాను చూడండి. అదే అధికారం. ఎవరయ్యా ఉన్నారా అంటే ఉన్నారో పవిత్రతకే. ఇతను యేసేపు కూడా జైలుకి వెళ్ళడానికైనా ఒప్పుకుంటాడు కానీ ఈమెతో తప్పు చేయడానికి ఒప్పుకోడు. ఎవరితోటి? పోతీఫరు భార్యతో తప్పు చేయడానికైనా ఒప్పుకోడు. ఇది సంఘటన తర్వాత యేసేపుని చెరసాలే చేస్తారు.
దానికైనా ఒప్పుకున్నాడు, కానీ ఈయనతో తప్పు చేయడానికి ఒప్పుకోలేదండి. ఇంకో పవిత్రాలు చూపిస్తాను చూడండి. ఆదికాండం 24:16, ఆదికాండము 24:16 ఆదికాండం 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. అక్కడ అండర్లైన్ చేసుకో, ఎవరంట ఆమె కన్యకలు ఎవరు లేరా? ఉన్నారు. మీరు లేని కారణాన ఎవరు లేరనుకోకండి. రెబ్కా గారు పవిత్రులైన కన్యక, యోసేపు పవిత్రుడైన పురుషుడు. అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు జరగాలి. ఇస్సాకు కూడా పవిత్రుడే అండి. యోసేపు ఎలా అయితే పవిత్రుడు, ఇస్సాకు కూడా అలాగే పవిత్రుడు. అసలు మనకు ప్రధానం కూడా ఎవరు చేసుకోవాలి తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. కాబట్టి ఏ పురుషుణ్ణి ఎరగలేదంటే ఎవరంటే రెబ్కా గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:2. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యక. ఏ కన్యక? నేను చేసుకునే స్త్రీ పవిత్రాలు. నెతకండి, పరిశీలించండి, రీసెర్చ్ చేయండి. దొరకలేదా పెళ్లి మానేయండి, నిజంగా మానేయండి. పౌలు గారిలో ఉండిపోండి, నో ప్రాబ్లం. పవిత్రాలని కన్యకనగా ఒకడే పురుషుడు ఎప్పటి వరకు? చచ్చిపోయేవారు. కన్యకకి ఒక్కడే పురుషుడు ఎంతవరకు? కన్ను మూసేవారు. ఒక్కడే పురుషుని అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ఏం చేశాను? నిన్ను నువ్వు సమర్పించుకోవాల్సింది వేరే పురుషులకు కాదు, వేరే స్త్రీలకు కాదు. ఎంతమంది పురుషులకి? ఒక్కడే పురుషుడికి, ఒక్కడే స్త్రీకి. ఆమె చూడండి, రెబ్కా గారు ఎలా ఉన్నారు. అసలు ఆమె పురుషుని ఎరిగిందా అని అంటే 24:16, ఆదికాండం 24:16, ఆదికాండము 24:16. 24:16లో సమాచారం తెలియజేస్తున్నారు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను ఏం చేయలేదు? ఎప్పుడు? పెళ్లికి ముందు. ఆమెను ఎవరు కూడలేదు. ఆమె అభావంలోకి దిగిపోయి కడవ నీళ్ళతో నింపుకొని ఇక్కడ రాగని చెప్పేశాను. కాబట్టి పవిత్రుగా రెబ్కా గారు కనపడుతున్నారు, యోసేపు కనపడుతున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు వివాహం చేసుకుంటే అప్పుడు రాయాలి ఈ మాట. ఏ మాట? వివాహము అన్ని విషయములో ఒక మాటకే అంత టైం పడితే భార్యాభర్తల గురించి ఆలోచించి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు చదివేద్దాం. హెబ్రీ పత్రిక 13:4. హెబ్రీ పత్రిక 13:4. వివాహము అన్ని విషయములో ఘనమైనది గాను. ఎప్పుడు ఘనమైంది? యాక్సైరీగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, కడవరకు ఉంటాను అన్నప్పుడు, పవిత్రంగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పవిత్రంగా ప్రభు కొరకు బ్రతుకుతాను అన్నప్పుడు ఘనమైనది గాను, పాన్పు నిష్కలమేసి గాను, వేశ్యాంగులకును వ్యభిచారులు. దయచేసి వేశ్య లిస్టులోకి మీరు వ్యభిచారు లిస్టులోకి వెళ్ళకండే, వెళ్ళరా. వ్యభిచారులకి, వేశ్యలకి పరలోకం దక్కదు సుమా. వేశ్యాంగులకును వ్యభిచారులకు దేవుడు ఏం చేయను? తీర్పు తీర్చు. కాబట్టి వేశ్యలుగా అవ్వకండి, వ్యభిచారులుగా అవ్వకండి. మీరు పరలోకాన్ని కోల్పోయేలా బతకండి.